హంద్రీనేవా ప్రాజెక్ట్ రాయలసీమకి సాగునీటిని అందించేటటువంటి ప్రాజెక్ట్ని మధ్యలో వదిలేస్తున్నారన్నటువంటి కోణాన్ని సాక్షి హైలైట్ చేసింది. ప్రధాన కాలువ సామర్థ్యం 3850 క్యూసెక్కులకి పరిమితం చేస్తున్నారు. దేశంలో అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమకు చంద్రబాబు ప్రభుత్వం తీరం ద్రోహం చేస్తోంది. సీమ కల్పతరు వంటి హంద్రీనేవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 6300 క్యూసెక్కులకు పెంచుతూ వైఎస్ఆర్సీ ప్రభుత్వం చేపట్టిన పనులను రద్దు చేసింది. ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 3850 క్యూసెక్కులకి పరిమితం చేసింది. తద్వారా సాగునీటి మాట దేవుడేరు గుక్కెడు తాగునీటికి తల్లడేలాల్సిన దుస్థితులకి సీఎం ప్రజలు నెట్టింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 120 రోజుల పాటు 3850 క్యూసెక్కులు చొప్పున ఎత్తిపోస్తేనే హంద్రీనేవా ద్వారా సీమకు 40 టీఎంసీలు అందించవచ్చు. హంద్రీనేవాపై ఆధారపడి చేపట్టినటువంటి భైరవాని తిప్ప ఎత్తిపోతల, అప్పర్ పెన్నార్ ఎత్తిపోతల, 68 చెరువుల పథకం, కర్నూలు నగరానికి తాగునీటి కోసం గాజుల దీనికి 3 టీఎంసీల తరలింపు తదితర ప్రాజెక్టులకి మరో 25 టీఎంసీలు అవసరమని ప్రభుత్వమే తేల్చింది. అంటే శ్రీశైలం నుంచి హంద్రీనేవా ప్రధాన కాలువలోకి 65 టీఎంసీలు ఎత్తిపోయాలి. ఇందుకోసం శ్రీశైలం నుంచి రోజుకి 3850 క్యూసెక్కులు చొప్పున 196 రోజులు ఎత్తిపోయాలి. కానీ శ్రీశైలం ప్రాజెక్టులు అన్ని రోజులు వరద ప్రవాహం నిల్వ ఉండదు. కేడబ్ల్యూడిటి కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ 1 తీర్పు అమల్లో ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 811 టీఎంసీల నికర జలాలను వినియోగించుకున్న తర్వాతే హంద్రీనేవాకు నీటిని విడుదల చేస్తామని ఇటీవలే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూటమి ప్రభుత్వానికి తేల్చెప్పింది. కేడబ్ల్యూడిటి 2 తీర్పు అమల్లోకి వస్తే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేటాయించిన 2578 టీఎంసీలను పూర్తిగా వాడుకున్న తర్వాత హంద్రీనేవాకు మిగిలిన జలాలను విడుదల చేస్తామని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటి పరిగణలోకి తీసుకుంటే రానున్న సంవత్సరాల్లో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనేవాకి నీటిని ఎత్తిపోసేందుకు అవకాశమే ఉండదని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అవకాశం ఉన్న రోజుల్లో కూడా కేవలం 3850 క్యూసెక్కులకు మాత్రమే ఎత్తిపోయడం వల్ల కనిష్ట స్థాయిలో మాత్రమే హంద్రీనేవాకి నీటిని తరలించే పరిస్థితి ఉంటుందని తేల్చెప్తున్నారు. తెలంగాణ దోపిడీ చేస్తుంటే వీళ్ళు చూస్తూ కూర్చున్నారన్నటువంటి కోణాన్ని హైలైట్ చేశారు.